హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఓపెన్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్‌లో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. ఇక్కడ నుంచెల్లి ఇక్కడ 8.6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఫోటో అనేది రిప్లేస్‌మెంట్ పెట్టేసుకోవాలి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. రిప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత సేమ్ సెకండ్ ఫోటో కూడా ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని సేమ్ నెక్స్ట్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రిప్లేస్‌మెంట్ అయిపోతుంది. మనకి రిప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఫోటోస్‌కి రిప్లేస్‌మెంట్ అయిపోయింది కదా! ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. 8.14 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద పైన ఎఫెక్ట్ పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఉందిగా కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉందిగా ఫోటో పైన ఫోటోని గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 9.3 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన కింద ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీడియా నెక్స్ట్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని ఫుల్ కాంబినేషన్ ఉంటే ఓకే. ఫుల్ కాంబినేషన్ అంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని పైన 3 డాష్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. ఫోటో ఫుల్ కాకపోతే అడ్జస్ట్ అయితే ఓకే. అడ్జస్ట్ కాకపోతే మీరు ఇలా చేసుకోండి. మనకు అడ్జస్ట్ అయితే ఏం అవసరం లేదు. సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలానే ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా స్కిప్ చేస్తాను వీడియోని. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా. ఓకే. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్‌కి వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసి మనకి ఇంతకుముందు ఎఫెక్ట్ కాపీ లేయర్ చేసుకున్నాం కదా! ఆ ఎఫెక్ట్‌ని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 9.3 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్‌ని ఫిల్ టైమర్ ఆఫ్ చేసుకొని పేస్ట్. పేస్ట్ చేసేస్తే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా వస్తుంది. 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 10.27 మిల్లీ సెకండ్ దగ్గర సేమ్ పైన ప్లస్ ఐకాన్ సింబల్ పేస్ట్ స్టైల్ కొట్టేసండి డైరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ టైం పేస్ట్ స్టైల్ డైరెక్ట్ కొట్టేసండి ఏం కాదు. ఇక్కడ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటోకి సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటోకి యాడ్ చేసేసండి మీడియం ఎండ్ వరకు. పైన ప్లస్ ఐకాన్ సింబల్ పేస్ట్ స్టైల్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. ఇక్కడ 14.20 మిల్లీ సెకండ్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 15.27 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి పేస్ట్. ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ స్టార్టింగ్‌కి వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసాము. సెకండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 9.3 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ కాపీ లేయర్‌ని క్లిక్ చేసుకొని ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోస్‌ని వదిలేసి మనం ఎఫెక్ట్ యాడ్ చేయని ఫోటోస్‌కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్. మళ్ళీ ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో వదిలేసి 11.11 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ స్టైల్. సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటో సేమ్ ఇది ఇంతకుముందు లాగానే 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటోకి యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఇలానే చేసేసేయండి అయిపోతుంది. 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటో వీడియో ఎండ్ వరకు. ఫోటో సెలెక్ట్ పేస్ట్. లాస్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్. ఫోటో మనకు అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని 2 ఫింగర్స్తోని ఇలా జూమ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసింది. స్టార్టింగ్‌కి వచ్చేసి మొత్తం స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఫోటోస్‌కి ఇక్కడ ఫస్ట్ 3 ఫోటోస్ ఉంటాయి. 3 ఫోటోస్ ఇక్కడ ఆఫ్‌లో ఉంటుంది. ఈ టిక్ మార్క్ అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ సారీ.
స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు అనేది ఇలా వచ్చేస్తుంది, ఫోటో ఇలా వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ మీరు ఫోటో అనేది ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే మనకు ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫిల్ ఇక్కడ వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది.